KSNR. ఫ్రెండ్స్, వీడియోస్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. దానికి సారీ. రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇంకా మీకు వీడియోస్ ఇలా వస్తూ ఉంటాయి, ఇంత గ్యాప్ అయితే రాదు. సో ఈరోజు మన వీడియో వచ్చేసి 3 అన్బాక్సింగ్స్. ఒకటి స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ లెగసీ స్మార్ట్ వాచ్, ఇంకోటి రెపో బ్రాండ్ నుంచి కీబోర్డ్ అండ్ మౌస్, ఇంకోటి బోల్ట్ మస్టాంగ్ ఇయర్ బడ్స్. ఈరోజు మనం ఈ 3 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో మనం ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. కీబోర్డ్ అండ్ మౌస్ స్పెసిఫికేషన్స్ అని ఇక్కడ ఉంటాయి, కావాలంటే పాస్ చేసి చదువుకోండి. ఇక్కడ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో మనం ఓపెన్ చేద్దాం. 2 సైడ్స్ ఓపెన్ చేయాలి. ఒక సైడ్ కీబోర్డ్ ఉంటుంది, ఒక సైడ్ మౌస్ ఉంటుంది. ఇది కీబోర్డ్. యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేనుంటే మీకు దీని అవసరం కూడా రాదు. సో పక్కకి పెడద్దాం. ఇంకో సైడ్ ఓపెన్ చేస్తే మౌస్ ఉంటుంది. ఇదైతే ఇలా ఉంటుంది. ఓన్లీ 3 బటన్ మౌస్. స్క్రోల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఇది 2+1 బటన్, అంటే 2 బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ చేయొచ్చు. 1 ఈ USB డాంగిల్ ఉంటుంది. అది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. కీబోర్డ్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ అట్రాక్టివ్ గా కనిపించడానికి కొంచెం డిజైన్ అయితే చూడడానికి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఏముండదు, ప్లెయిన్. సింగిల్ బ్యాటరీతో రన్ అయితే AAA బ్యాటరీస్. ఈ మౌస్ కూడా సో యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మౌస్ అయితే ఐడిల్ టైం ఎక్కువ. అంటే ఐడిల్ టైం అంటే మనం మౌస్ కనెక్ట్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు ఐడిల్గా ఉంచితే రెస్పాండ్ అయ్యే టైం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు FN కీ ఉంది కదా, ఇది హోల్డ్ చేసి 1 2 3 4 ఈ బటన్స్ క్లిక్ చేయాలి. సో ఫస్ట్ టైం మీరు కనెక్ట్ చేస్తుంటే, మీరు ఫస్ట్ టైం మీ డివైస్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే FN+1 అనుకోండి. మీ బ్లూటూత్ డివైస్ FN+1 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడు మీకు డివైస్ నేమ్ షో అవుతుంది. అలానే 2 3 కూడా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. FN+1 నా మొబైల్కి పెట్టాను. FN+2 క్లిక్ చేస్తున్నాను. ల్యాప్టాప్కి అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఏమన్నా టైప్ చేస్తాను. మన ఛానల్ నేమ్ టైప్ చేస్తాను. సో టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నెక్స్ట్ మౌస్ చూసుకుంటే మౌస్ కూడా సేమ్. ఇది పవర్ స్విచ్. కీబోర్డ్కి ఎటువంటి పవర్ స్విచ్ అయితే ఉండదు. ఇలా ఆన్ చేసేయాలి. ఆన్ చేసినప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి
దీనికి ఓన్లీ 2 బ్లూటూత్ డివైసెస్ అండ్ 1 dongle. చూడండి కంట్రోల్ అయింది వైర్లెస్గా. స్క్రోల్ అన్నీ బాగున్నాయి. సో దీనిలో నెగిటివ్ వచ్చేసి చెప్పా కదా, మౌస్కి అయితే ఐడిల్ టైం ఎక్కువ. ఇంకోటి కీబోర్డ్లో మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఈ ఆల్ట్కి విండోస్కి ఒక్కోసారి స్వాప్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆల్ట్కి నొక్కితే అక్కడ విండోస్ స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి స్వాప్ అవుతుంటాయి. అది మీరు బ్యాటరీ ఒకసారి తీసి మళ్ళీ పెడితే సెట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఐటెం గురించి అయితే. సో దీని అమౌంట్ వచ్చేసి 1400 ఉంటుంది అమెజాన్లో. మన నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫైర్బోల్ట్ లెగసీ స్మార్ట్ వాచ్. బాక్స్ ఓవర్ వ్యూ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొక బాక్స్ ఉంటుంది లోపల. సో ఇది మన వాచ్. కొంచెం మెటల్ స్ట్రాప్ అయితే వస్తుంది వాచ్. ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. పవర్ ఆన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను నా మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ బ్లూ అండ్ రెడ్గా కనెక్టెడ్ అని చూపిస్తుంది. సో యాప్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మీ డైలీ యాక్టివిటీ ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ వాచ్లో ఉన్న స్పోర్ట్స్ మోడ్స్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. మీరు కొన్ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఇది వాచ్ ఫేస్, గ్యాలరీ. మీరు ఏ అయితే కూడా మీ కస్టమ్ వాచ్ ఫేస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీ హిస్టరీ అంతా ఇక్కడ చూపిస్తుంది. యాప్ కనెక్టివిటీ అయితే బాగుంది. ఎంత దూరం వెళ్ళి కనెక్ట్ అయినా మళ్ళీ దగ్గరికి వస్తే కనెక్ట్ అయిపోద్ది. హార్ట్ మానిటరింగ్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే బ్యాటరీ లైఫ్ పీక్ లెవెల్లో వాడితే, అంటే హై బ్రైట్నెస్ అన్ని ఫీచర్స్ ఆన్లో పెట్టి వాడితే మీకు 4 days వస్తుంది. ఏమీ లేవు, నేను డీసెంట్గా వాడతాను అంటే మీకు ఈజీగా 1 week వచ్చేస్తుంది. అండ్ నెగిటివ్స్కి వచ్చేస్తే ఒక్కొక్కసారి బ్యాటరీ యాక్యురసీ సరిగ్గా ఉండదు. అంటే కౌంటింగ్ ఉంటుంది కదా, అది సరిగ్గా ఉండదు. అదొకటే దీంట్లో మైనస్. ఇంకా AMOLED స్క్రీన్ అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి మనకు. వారంటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి. మనకు ఈ బాక్స్లో అయితే వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఛార్జ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక్కడ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసేస్తే ఇది ఇలా పెట్టాను, పెడితే చాలా ఛార్జ్ అయ్యడం స్టార్ట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్ళే ముందు దీని ప్రైజింగ్ మాట్లాడుకుంటే మీకు ఇది ఫ్లిప్కార్ట్లో 4000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి బౌట్ మస్టాంగ్ ఇయర్ బడ్స్. 13mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. బౌట్ ఫోర్డ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి
ఫోర్డ్ అంటే అదొక కార్ బ్రాండ్, కొలాబరేట్ అయ్యి దీన్ని అయితే తయారు చేశారు. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కొలాబరేషన్ కార్డ్ ఒకటి ఇస్తారు, యూజర్ మాన్యువల్ మనకు అవసరం లేదు. అండ్ దీంట్లో చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇస్తారు అండ్ సమ్ పేపర్ వర్క్. ఇక్కడ మన ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇది టార్క్ మోడల్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ప్లేస్ లో డ్యూయల్ టైప్ సి పోర్ట్స్ ఉంటాయి, మీరు దేంతో అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే లైటింగ్ సూపర్ వస్తుంది. బ్యాటరీ ఇండికేషన్, కేసులో ఎంత బ్యాటరీ ఉంది అన్ని మనకు అక్కడ కనిపిస్తాయి. దీనికి ఒక యాప్ అయితే వీళ్ళు ఇచ్చారు మన కోసం. యాప్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే అకౌంట్ ఇచ్చి లాగిన్ అవ్వాలి మీ జీమెయిల్ అకౌంట్తో. సో ఇప్పుడు మనం కేస్ క్లోజ్ చేసాం, అందుకోసం ఇక్కడ ఏం చూపించలేదు. ఇప్పుడు కేస్ ఓపెన్ చేస్తాను, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. చూడండి కనెక్ట్ అయిపోతుంది, సరే కనెక్ట్ అయిపోయింది. బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. ఇంకా మీరు ఇక్కడ బేస్, ట్రెబుల్ అన్నీ మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీంతో. అయితే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అన్నీ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అదొక మేజర్ ఫీచర్. ఎంటర్ నెక్స్ట్, డబుల్ ట్యాప్, సింగిల్ ట్యాప్, లెఫ్ట్ రైట్కి చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ట్యాప్కి వచ్చేస్తే ఇయర్ బడ్స్ని క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక సౌండ్ ప్లే అవుతుంది, క్లిక్ చేస్తే. అండ్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు డ్రై చేసుకోవచ్చు మీ ఇయర్ బడ్స్ని. సో ఇయర్ బడ్స్ అయితే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, జెప్టోలో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ప్రైసింగ్ వచ్చేసి 1600 దాకా పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. ఇంకా చెప్పా కదా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. సో బాయ్ బాయ్. KSNR Tech. Thanks for watching.